వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. గెలుపు ఓటములు సహజమే, ఓటమి అనేది గెలుపుకు నాంది. పంత్ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. భూపాల్పల్లి జిల్లా అభివృద్ధిలో దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి. ఐడీఓసీ అధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. సీనియర్ వేధింపుల వల్లనే స్వాతిప్రియ ఆత్మహత్య. తన కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలి. జోనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పంత్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడల్లో కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమేనని పోచారం అన్నారు. గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి అనేది గెలుపుకు నాంది అని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవితో పాటు పీఈటీలు పాల్గొన్నారు. అనంతరం సమగ్ర కుల గణన సర్వేలో పోచారం పాల్గొన్నారు. District has brought so many laurels to the society. The students swinging their arms, marching towards the ఈ 4 రోజుల కార్యక్రమం 11, 12, 13, 14 15 స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్లు, వారి పీఈటీలు, ఇది ఒక పండుగ వాతావరణంలాగా ఉంటుంది. ఇది 4 రోజులు. ఈ పండుగ వాతావరణంలో మొదటి రోజు పండుగలో మేమందరం పాల్గొన్నాం. ఆడిన వాళ్ళమే, పాడిన వాళ్ళమే, గేమ్స్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళమే. కాబట్టి మేమందరి ఆటలు చూడాలని ఆసక్తి మాకు ఉంటుంది. కానీ సమయం అంత ఉండదు. కాబట్టి ఈరోజు మొదటి రోజు రావడం జరిగింది. మిగతా 4 రోజులలో మీరందరూ మంచిగా ఆడండి. ఇంతకుముందు మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఓటమి గెలుపులు అనేది సహజం. ఓటమి అనేది గెలుపుకు నాంది. కాబట్టి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా దాదాపు 10-15 ఈవెంట్స్ ఉన్నాయంటున్నారు. చాలా ఆనందంగా ఆడుకోండి. ఆనందాన్ని ఒకరికొకరు పరస్పరంగా పంచుకోండి. మీరందరూ కూడా సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆస్పిరేషన్ లక్ష్యాల సాధనపై విద్యా, వైద్య, సంక్షేమ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆయన సూచించారు. పారామీటర్స్ పై అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు ఏం కావాలో అధికారులకు సంపూర్ణమైన అవగాహన ఉండాలని, అట్టి నివేదికలను తనకు అందజేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.
రెండు బ్లాక్ మీటింగ్ లో సార్ aspirational block ఉంటారు సార్ aspirational blocks తో పాటుగా ఇప్పుడు మీకు సంబంధించి ఎంతమంది అంగన్వాడీ పనిచేస్తున్నారు? అంగన్వాడీ ఎంతమంది పనిచేస్తున్నారు? టార్గెట్ ఇచ్చారు మీరు ఎంతమంది అంగన్వాడీ పనిచేస్తున్నారు? మన దగ్గర మీ దగ్గర మీ అడ్వైస్ తీసుకొని పోవడానికి మాత్రమే వచ్చింది. దాని ఫలాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, ఏ సంక్షేమ ఫలాలను కూడా ప్రతి చిట్ట చివరి వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది నీతి ఆయోగ్, మీరు నీతి ఆయోగ్ అంటే స్వతంత్ర సంస్థ, దాని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఇలా అంతటా అభివృద్ధి ఒకే విధంగా సాగదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన అభివృద్ధి ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేసి మనం చూపెట్టాలి. అభివృద్ధి జరిగిన ప్రాంతాలను ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతా ఉంటాయి. కాబట్టి దీనిలో భాగంగానే ఇలా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2018లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 112 జిల్లాలను సెలెక్ట్ చేసింది. అంటే ఆ జిల్లాలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పారామీటర్స్ లో విషయంలో వెనుకబడి ఉన్న జిల్లాలు, దాని ద్వారా కూడా ఇంకా అభివృద్ధి సాధ్యమవుతలేదు, ఇంకా దీన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పి భావించిన తర్వాత 2023లో ఈ జిల్లా నుంచి మండలాలకు వచ్చినాం. వాళ్ళు బ్లాక్స్ అన్నారు, మనం మండల్స్ అంటాం. దేశవ్యాప్తంగా 500 మండలాలను అనుకున్న స్థాయిలో ముందుకు సాగుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో నీతి ఆయోగ్ అధికారులు వచ్చి ఈ జిల్లాలో ఎక్కడ చోట వాళ్ళకి ఏ బ్లాక్స్ దొరకకుండా ఉండాలి, అంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అంత అభివృద్ధి ఈ జిల్లాలో జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి అడవి ప్రాంతం పేరుతోని అభివృద్ధిని వెనుకగా నెట్టే ప్రయత్నం ఎవరు చేయదు. అడవి ప్రాంతం అని పేరు చెప్పి ప్రజలు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయదు. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయదు. అడవి ప్రాంతమైనా, ఎడారి ప్రాంతమైనా, ఏ ప్రాంతమైనా కూడా ప్రభుత్వాలు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, అభివృద్ధి కోసం సహకరిస్తారు. ఇటువంటి విషయంలో అందరం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుగా ప్రయత్నం చేస్తే మనం పూర్తిసారి విజయవంతమవుతాం. బట్ ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఎవరు జిల్లా కలెక్టర్ వాళ్ళ అధికారులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మల్ జిల్లా బైసా ఆసుపత్రిలోని ఆర్జీయుకేటీ విద్యార్థిని స్వాతిప్రియ మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. తన కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది. తాము వచ్చే వరకు మృతురాలిని ఎందుకు ఆసుపత్రికి తరలించారని బాసరా ఎస్ఐ గణేష్ తో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. స్వాతిప్రియ సీనియర్ విద్యార్థి బజరంగ్ వేధింపుల వల్లే తన సోదరి చనిపోయిందని మృతురాలి సోదరుడు పేర్కొన్నాడు. సీనియర్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆర్జీకేట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. సూసైడ్ నోటు తమకు ఎందుకు చూపించడం లేదని బంధువులు ప్రశ్నించారు. మాట్లాడండి మీడియం కదా. కరెక్ట్ సార్, ఏదైతే ప్రాసెస్ అయితే అది మేము డాక్టర్ మనకు మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఇస్తాడో అది ఫాలో మేము ఆల్రెడీ ఆయన చెప్పి లేదు నాకు పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం మీరు ఇచ్చిందే అంటే పోస్ట్ మార్టం లేకుండా జరగదు.
ఇలా చంపిండ్రు ఏదో చేసిండ్రు కానీ చెప్తలేరు. తీసుకొచ్చి కూర్చున్నాడు, ఆ బిడ్డను తీసుకొచ్చి కూర్చున్నాడు. నేను వస్తున్నాను ఆగలేడు అడిగి నేనంతా ఏం చేసిండు బిడ్డకి ఏం జరిగిందో చెప్తారేమో ఆశకు అడిగి కూర్చున్నాడు. వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్పారు, లంచాలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, లంచాలతో బతుకుతున్నారు కాబట్టి ఏం చెప్పారు. బాసర్ IIIలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాకపోతే అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేక అక్కడ మా సిస్టర్ ఇప్పటిదాకా అక్కడ హాస్టల్ వాళ్ళకి ఇప్పటిదాకా 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అక్కడ సీనియర్స్ అబ్బాయిలు జూనియర్లకు బాగా టార్చర్ అని పెడుతున్నారు. ఇంకొకటి అక్కడ ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏది చెప్పినా వాళ్ళదే మేమే చెప్పినట్టు వినాలన్నట్టు మేము ఏ ప్రాబ్లం చెప్పినా మా అసలు పట్టించుకుంటలేరు వాళ్ళు. అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేకుండా అంబులెన్స్ వేసుకొచ్చారు. మేము ఆపండి కూడా అంటే అనలేదు. దీంట్లో బాసర్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. బాసర్ ఎస్ఐ గారు కూడా మా దగ్గర ఉన్నారు. మీకు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు వస్తలేరు. బాసర్ ఎస్ఐ గారికి మేము పొద్దు నుంచి అక్కడ మేము 8 o'clock నుంచి వెయిట్ చేసినా బాసర్ ఎస్ఐ గారు వస్తలేరు. మొత్తం చేసింది ఆ కాలేజ్ అతను మేనేజర్ ఒకటి, ఆయన హెడ్ మాస్టర్ ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్, ఆయన వాళ్ళ వార్డెన్ మేడం భవానీ మేడం అంటే ఆ భవానీ మేడం ఈ 4 members చేసి మా సిస్టర్ని చంపేసారు. కావాల్సి ప్లాన్ ఇచ్చి చంపేసారు. అక్కడ సీనియర్ అబ్బాయి మా సిస్టర్ని ఒకరిని రోజు నువ్వు నైట్లో నాకు ఫోన్ చేయవు అది చేయవు చెప్పేసి బెదిరించినా ఈమె పోయి కాంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళ మొత్తం స్కామ్ చేసేసి ఇక్కడ నుంచి మా చెల్లెల్ని చంపేసారు. సార్ ఎస్ఐ గారు ఎందుకు వస్తున్నారు మా ముంగట్టు మాకు ఇప్పటికి అర్థం కాలేదు. మీకు ఏమైనా చెప్పిందా మరి ఇప్పటిదాకా? ఏం కూడా చెప్పాలి. నాకు ఈరోజు పొద్దున కూడా మాట్లాడింది ఫోన్ చేసి, నేను ఏం చేస్తున్నావు అంటే టిఫిన్ చేసినా, నేను కాలేజ్కి వెళ్తున్నా, నాకు ఈరోజు 2 ఎగ్జామ్ ఉన్నాయి, రేపు 3 ఎగ్జామ్ ఉన్నాయి, తర్వాత 2 ఎగ్జామ్ ఉన్నాయి, సండే రోజు రండి మీరు, నేను బయటకు వస్తా అవుటింగ్ వెళ్దామని కూడా ఫోన్ చేసి చెప్పింది మాకు. అంతా చెప్పినప్పుడు నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఆమె ఉరి వేసుకున్నప్పుడు అక్కడ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఇక్కడక్కడ తీసేసారు, చైర్ జరిపేసారు, అది జరిపేసారు, ఆమె బట్టలు అన్ని తీసేసారు. మరి వీలే అంటారు ఈమె బ్యాగ్లో ఈమె బెడ్ కింద ఈమె రాసిన లెటర్లు అన్నీ దొరికినాయి. మేము వచ్చే వరకు మీరు ఎందుకు తీసిరు లెటర్లు, మేము వచ్చే వరకు మా పాప బ్యాగ్ మీరు ఎందుకు ముట్టిరు అన్నీ అడుగుతున్నారు. మీరు ఎందుకు ముట్టిరు మా బ్యాగ్ ముట్టాల్సిన అవసరం లేకుండా మీరు చెప్తున్నారు. ఇప్పుడు 5 పేజీలు ఇస్తారు, మేమే తీసుకున్నాము, మీ పాప ఇట్లా రాసిందని. మరి మీ కాలేజీ కూడా ఏమో రాసి ఉండొచ్చు కదా. మీ కాలేజ్ గురించి రాయింది ఎందుకు తీసుకున్నారు అనవసరంగా, కావాలిచ్చి స్కామ్ చేసి చంపేసింది. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికల జోనల్ స్థాయి స్పోర్ట్స్ టోర్నమెంట్ను దేవరకొండ ఎమ్మెల్యే నేనావతు బాలు నాయక్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని సానుకూల దృక్పథంతో స్వీకరించాలన్నారు. విద్యార్థులు పాఠశాలల్లో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో పాటు క్రీడారంగ అభివృద్ధిపై విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా రెసిడెంట్ స్కూల్స్ యొక్క డిసిఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ పెద్దలు నాగార్జున రెడ్డి గారికి, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి ప్రిన్సిపాల్స్ అందరికీ, అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ, ఈ వేదిక అందించినటువంటి ఇతర పెద్దలందరికీ, ఈ క్రీడల్లో పాల్గొనడానికి వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి నా చిన్నారి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరందరూ కూడా ముందుగా 1 గంట ఆలస్యమైన మిమ్మల్ని ఎండలో నిలబెట్టినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. నేను అనుకుంటూనే ఉన్నాను నాకు లేట్ అవుతా కానీ ఇంటి దగ్గర విజిటర్స్ అన్ని పంపించేసరికి కొంత ఆలస్యం. ఫోటో తీసుకుంటా.
సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండల పరిధిలో పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న గుమ్మిడిదల గ్రామంలోని చిమ్ముల రవీందర్ రెడ్డి తమ బంధువుల ఇంట్లో పూజ ఉందని ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే అదునుగా చూసుకుని వరంగల్ చెందిన అమీర్ సయ్యద్ అలియాస్ అహ్మద్ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఇతనిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల పోలీస్ స్టేషన్లో 150 నుండి 200 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడ్డ నిందితుడి నుండి 8 లక్షలు విలువ చేసే 10 తులాల బంగారు బిస్కెట్లు, 2 సెల్ ఫోన్లు, ఒక హోండా షైన్ బైక్ను గుమ్మిడిదల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఫోటోస్ తీసుకుంటే తీసుకోరు నటోరియస్ ఎస్బీఐ బండి అంటే పట్టపగలు ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి ఒక నేరస్తుని గుమ్మడిదల పోలీసు వారు పట్టుకొని అతని నుండి 10 తులాల 24 క్యారెట్ బంగారు బిస్కెట్, 2 సెల్ ఫోన్లు మరియు అఫెన్స్కి ఉపయోగించినటువంటి హోండా షైన్ బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అఫెండర్ పేరు సయ్యద్ అమీర్ అలియాస్ అహ్మద్. ఇతను వరంగల్ చెందినవాడు. ఇతను దాదాపు 1998 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పట్టపగలు ఇంటికి తాళాలు వేసిన వాటిని టార్గెట్ చేస్తూ ఇంట్లో దొంగతనాలు చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 150 పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాజకొండ కమిషనరేట్, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్ ఈ మొత్తం 150 పైగా కేసులు ఇతని మీద నమోదయ్యాయి. ఇతను షోలాపూర్లో కూడా కొన్ని రోజులు ఉండి అక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు అమ్మేసి మళ్ళీ దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. రీసెంట్గా మా దగ్గర గుమ్మడిదలలో ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతంలో చిమ్ముల రవీందర్ రెడ్డి అనే వాళ్ళు పక్కనే అదే విలేజ్లో ఫంక్షన్కి పోగా ఇంటికి తాళం వేసిన దాన్ని ఇతను పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలని దొంగిలించుకొని పోవడం జరిగింది. ఈ దొంగిలించుకుపోయిన సొత్తుని చార్మినార్ దగ్గర ఒక ప్రాంతంలో దాన్ని మెల్టీ చేసేసి ఆ మెల్టీ చేసిన బంగారాన్ని ఒక షాప్లో ఎక్స్చేంజ్ చేసి ఆ బంగారు బిస్కెట్ తీసుకోవడం జరిగింది. ఆ బిస్కెట్ని మేము ఈరోజు అరేంజ్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ ప్రకారం దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసుకుని తీసుకురావడం జరిగింది. మా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, కిషోర్, జిన్నారం పిఎస్ కిషోర్, మా మున్యనాయక్, వెంకటేష్ మరియు ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా దాదాపు ఒక 4 రోజులు మన టోల్గేట్ దగ్గర వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక 190 వరకు సీసీ కెమెరాలు చూడడం వల్ల మనకు ఒక బండి నెంబర్ ట్రేస్ కావడం జరిగింది. ఆ బండి తన పేరు మీద లేదు. ఆ సెకండ్ హ్యాండ్లో డీలర్ దగ్గర కొనడం వల్ల దాదాపు మనం ఒక 12-13 మందిని విచారించి లాస్ట్కు మన గుమ్మడిదల పోలీసు వారు కష్టపడి దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతని ఎంబో ఏంటంటే ఇంటికి మిట్ట మధ్యాహ్నం లాక్ చేసినటువంటి వాటిని టార్గెట్ చేసి వితిన్ 5 మినిట్స్లో ఎక్స్పీరియన్స్ చాలా 25 ఇయర్స్ నుంచి దొంగతనాలు చేసి వితిన్ 5 మినిట్స్లో లాక్ బ్రేక్ చేసి దాన్ని వస్తువులు తీసుకొని పోతాడు. గుర్తుపట్టకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అఫెన్స్కి వచ్చేటప్పుడు ఒక డ్రెస్, పోయేటప్పుడు ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడం, హెల్మెట్లు చేంజ్ చేయడం, సీసీ కెమెరాలకు దొరకకుండా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో మెయిన్ రోడ్డు కాకుండా గల్లీ రోడ్లలో వాటిని ఎంచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇతన్ని మేము అరెస్ట్ చేసి కోర్టును ప్రవేశపెట్టడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మంత్రి భగవాన్ అతని తండ్రి మంత్రి మొగలయ్య పేరు మీద ఉన్న 17 గుంటల భూమిని తన పేరు మీద చెయ్యాలని ఎంఆర్ఓ రామారెడ్డిని కోరారు. 17 గుంటల భూమికి స్లాట్ బుక్ చేసుకోవాలని ఎంఆర్ఓ చెప్పారని, రుచి మీ సేవా సెంటర్లో 1600 రూపాయలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగిందని, స్లాట్ బుక్ చేసుకుని నెల రోజులు గడుస్తున్న నా పేరుపైన భూమిని మార్చలేదని వాపోయాడు. ఇట్టి విషయంపై పలుమార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది ఎంఆర్ఓ కార్యాలయంలోకి రానివ్వడం లేదని, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ నాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు మంత్రి భగవాన్.
తండ్రి పేరు మంత్రి మౌలయ్య, సర్వే నంబర్ 856/B/1 17 గుంటల భూమి. దాని గురించి స్లాట్ బుకింగ్ చేసిన మీసాల రామాయణలు ఎన్ని అయితే నెల రోజులు ఎక్కువైతుంది. అయితే ఇంతవరకు దానికి మీసా రామాయణలో స్లాట్ బుకింగ్ చేసిన 1650 రూపాయలు 1600 రూపాయలు తీసుకుంటూ ఇంతవరకు నెల రోజులైనా కానీ దాన్ని చేయకు. నేనేం చేయను, నా చేతిలో ఏం లేదు, నువ్వు కామెంట్ ఆ కలెక్టర్ ఆఫీస్ పోయి చేపించుకో, నా దగ్గర ఏం లేదని చెప్పి చేతిలో పట్టినాడ. నా మీద కాంప్లైంట్ కూడా వేసుకోని చెప్పి నేనేం చేయ అని చెప్పి ఎంఆర్ దగ్గరకు కలెక్టర్ దగ్గరకు ఏమి ఇస్తాడు సమాధానం ఇస్తాడు. మీ ఎంఆర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ ఆఫీస్ వస్తే రిజెక్ట్ చేసినాం అని చెప్తారు. కొన్నేమో ఇప్పుడు ఉన్నది ఫైల్ ఇప్పుడు బయట తీసి ఇప్పుడు ముంగట పెట్టి ఇప్పుడు రెడీ చేస్తే ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి తింటున్నా. ఏవో గారు కూడా చెప్పిండు, మేడంకు చెప్పి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిండు. ఫోన్లో ఇచ్చిండు, ఎందుకు ఎక్కించలేదు ఫోన్, ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన చర్య తీసుకుంటే ఇప్పుడు మొత్తం చేయండి. నాకు ఉల్టా లెటర్ ఇస్తుంది. మళ్ళీ అల్లారెడ్డి మండల్లో మీసోలో రుచి మీసోలో స్లాట్ బుక్ చేసినాం 1600 రూపాయలు. అయితే నెల రోజులు అయితే ఇంతవరకు ఆయన చేస్తలేడు. అయితే ఆర్డీఓ దగ్గరకు ఎంఆర్ఓ దగ్గరకు కలెక్టర్ దగ్గరకు అని చెప్పి నాకు తిప్పిస్తుండు నెల రోజుల నుంచి. ఏమనంటే అని చెప్తున్నాడు, పైసలు ఇవ్వమంటే ఇవి అంటుండు. గవర్నమెంట్ పోతే మేము పైసలు ఇచ్చిన 1600 నాకు ఇవ్వలేదు, నేను గవర్నమెంట్ కట్టిన అటే పోతే మేము ఇవ్వ మాట్లాడుతున్నాం పని చేస్తున్నాం. మళ్ళీ పని స్లాట్ బుక్ చేసి స్లాట్ పని కాదని ఫస్ట్ చెప్తే బుక్ చేయకపోతుంది కదా. బుక్ చేసినాక ఇప్పుడు నేను చెయ్య అని చెప్పి ఇప్పుడు అంటుడు. ఏమన్నా కంప్లీట్ తీసుకో ఏం చేసుకో నేను చెయ్య అంటున్నాడు. ఎంఆర్ఓ దగ్గరకు కలెక్టర్ దగ్గరకు ఆర్డీఓ దగ్గరకు అని తిప్పుతున్నాడు. నేను 10 సార్లు పోయినా, 10 సార్లు కాదు వారం పోతున్నాం. కలెక్టర్ అంటే ఆర్డీఓ అంటే ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కూడా ఎంఆర్ఓ కలనీయకుండా బయట పని వాళ్ళు బయటకే నూకేస్తారు. నిలబడ్డా కానీ నూకి పడేస్తారు బయట. ఆగు 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఎంఆర్ఓ దగ్గర కలనీయకుండా నూకేస్తారు మా భార్యను నన్ను. మరియు కలెక్టర్ ఆఫీస్ పోతే ఈడ ఆర్డీఓ ఆఫీస్కి పోమంటారు, ఆర్డీఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటారు. తిరిగి నాకు విసుకొచ్చింది. ఇంకా ఏం చెప్పు. స్లాట్ బుక్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉంటేనే స్లాట్ బుక్ చేసాడు. బుక్ చేసినప్పుడు నా అతను కాదు నేను పైసలు ఇయ్య అని చెప్పి మళ్ళీ ఇంకా నాకు తిప్పి ఏడాది దింపిడు. ఇంతకుముందు ఎకరం భూమి ఉంటే ఎకరన్నారా. అయితే ఈరోజు ప్రజావాణి కలెక్టర్ దగ్గరికి వస్తే ఈ ఫైల్ ఇంకా రాలేదు అని ఇప్పుడు ఈరోజు వచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్పి ఫైలు ఓపెన్ చేసి పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు చెప్పింది. ఆమె ఇచ్చారు. నాకు మా కుటుంబానికి అందరికీ న్యాయం చేసేవాళ్ళని కోరుతున్నాను. మంత్రి భగవాన్ సనా మంత్రి మౌలయ్య, శివారు పోసాంపేట, భూమి 856/68 సర్వే నంబర్ 1 ఎకరం భూమి ఉంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గెలుపు ఓటములు సహజమే, ఓటమి అనేది గెలుపుకు నాంది. పంత్ జోనల్ స్పోర్ట్స్ మీట్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. భూపాల్పల్లి జిల్లా అభివృద్ధిలో దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి. ఐడీఓసీ అధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. సీనియర్ వేధింపుల వల్లనే స్వాతిప్రియ ఆత్మహత్య, తన కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలి. జోనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.